Hi viewers, back with a new video. Today I just want to give you a few guidelines before you buy agricultural lands. ఇన్ జనరల్గా మనం ఒక హెచ్ఎండిఏ ప్రాపర్టీ కానీ ఒక డిటిసిపి ప్రాపర్టీ కొనేటప్పుడు మనకి ఇష్యూస్ రావు బికాస్ వీఆర్ బయింగ్ ఇట్ త్రూ అప్రూవ్డ్ లేఅవుట్. హెచ్ఎండిఏ డిటిసిపి ఇవన్నీ మన తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన అప్రూవ్డ్ లేఅవుట్స్ అనమాట. దాని మీద గవర్నమెంట్ స్టాంప్ ఉంటుంది. సో బేసిక్లీ అలాంటి ప్రాపర్టీస్ కొన్నప్పుడు మనం జనరల్గా వీ డోంట్ ఫేస్ ఎనీ ఇష్యూస్. కానీ అదే మనం అగ్రికల్చరల్ ల్యాండ్స్ కొనేటప్పుడు చాలా ఇష్యూస్ ఉంటాయి, ఎస్పెషలీ సేఫ్టీ. మనం కొనే అగ్రికల్చరల్ ల్యాండ్ ఎంతవరకు కరెక్ట్, అక్కడ ఆ ల్యాండ్ ఆ సర్వే నెంబర్లో అదే నా ల్యాండ్ అనేది లొకేట్ చేసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. సో బేసిక్లీ బిఫోర్ ఐ ప్రొసీడ్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ, ఐ జస్ట్ వాంట్ టు ఫోకస్ ఆన్ ఫ్యూ థింగ్స్. ఒకటి ఏంటంటే, మనం అగ్రికల్చరల్ ల్యాండ్ కొనాలి అనుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఈజ్ ద సర్వే ఆఫ్ ద ప్రాపర్టీ. మనం ఆ ప్రాపర్టీని సర్వే చేసుకొని అది ఏ సర్వే నెంబర్లో వస్తుంది, ఏ సబ్ డివిజన్ అయ్యింది. ఒకవేళ సర్వే బై ఎగ్జాంపుల్ సర్వే నెంబర్ 100 అనుకోండి, ఆ సర్వే నెంబర్ 100 ఏ విలేజ్లో వస్తుంది, ఆ విలేజ్ మ్యాప్ కలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సర్వే నెంబర్ 100లో మనది బార్ 1 బై ఏ బై బి అలా ఉంటుంది, సబ్ డివిజన్ అయి ఉంటుంది ప్రాపర్టీ. సో ఆ పర్టికులర్ ప్రాపర్టీ ఈ విలేజ్ మ్యాప్లో మన ప్రాపర్టీ ఎక్కడ వస్తుంది, ఆ సర్వే నెంబర్ ఎక్కడ వస్తుంది అనేది ఆ విలేజ్ మ్యాప్లో మనం లొకేట్ చేయగలగాలి. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, సర్వే చేసుకొని ఆ ప్రాపర్టీని దానికి బౌండరీస్ వేయాలి. ఇన్ జనరల్గా ఎందుకు మనం ఇది బౌండరీస్ వేసుకుంటున్నాము అంటే, ఆ ల్యాండ్ని మనం ఫస్ట్ పొజిషన్లోకి తీసుకుంటున్నాము. ఫస్ట్ ఆ ల్యాండ్ స్కెచ్ కనుక్కొని నెక్స్ట్ దాన్ని సర్వే చేయించుకొని బౌండరీస్ వేయించుకొని మన పొజిషన్లోకి తీసుకుంటే ఆ ప్రాపర్టీ మీద ఏమైనా లిటిగేషన్స్ ఉన్నాయా, లేదంటే ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నాయా, కొన్ని మనకి లీగల్లో కూడా తెలియవు. సో అలాంటి చిన్న చిన్న ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కానీ, ఎవరైనా కబ్జా కానీ, అలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా ఉంటే మనం ఈ ల్యాండ్ సర్వే చేసి బౌండరీస్ వేసుకొని మనం తీసుకున్నప్పుడు మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే అగ్రికల్చరల్ ల్యాండ్స్ అంటే మేజర్గా విలేజెస్కి సరౌండింగ్స్లో ఉంటుంది. సో ఏ చిన్న ఇష్యూ ఉన్నా కూడా చుట్టుపక్కల వాళ్ళు మనకి ఇంటిమేట్ చేస్తారు. నెక్స్ట్ ఈజ్ ద లీగల్ డాక్యుమెంట్స్. మనం ఏదైతే డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకుంటామో, మ్యాక్సిమం అగ్రికల్చరల్ ల్యాండ్స్లో మనకి పట్టాలు పాస్బుక్లే ఉంటాయి. మనం ఏమంటే అది తాతల కాలం నుంచి వస్తుంది, ముత్తాతల కాలం నుంచి వస్తుంది అని లైట్గా తీసుకొని వీ విల్ ప్రొసీడ్ టువర్డ్స్ ద రిజిస్ట్రేషన్. అది తప్పండి. గివ్ ఇట్ టు ఏ ప్రాపర్ లీగల్ అడ్వకేట్. ఎవరైతే ప్రాపర్టీ అడ్వకేట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది లీగల్ చేయడానికి ఇవ్వండి. ఇఫ్ ఐ హ్యావ్ ఏ హార్ట్ ప్రాబ్లమ్ ఐ షుడ్ గో టు ఏ హార్ట్ సర్జన్. సిమిలర్లీ అడ్వకేట్స్లో కూడా మనకి చాలా టైప్స్ ఆఫ్ అడ్వకేట్స్ ఉంటారు. సో బేసిక్లీ ఒక ప్రాపర్టీ గురించి మనకి 100% జెన్యునిటీ ఉండాలి అంటే ప్లీజ్ ప్రొసీడ్ విత్ అ ప్రాపర్టీ లాయర్, బికాస్ తను మాత్రమే మనకి దీని గురించి 100% ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారు. అండ్ అకార్డింగ్ టు మీ, గో ఫర్ ఎ లోకల్ సర్వేయర్ who knows about that area. Next is go for local property lawyers. ఎందుకంటే వీళ్ళు లోకల్లో ఉండటం వల్ల మనకి ఆ చిన్న చిన్న డిస్ప్యూట్స్ కూడా ఏమైనా ఉంటే మనకి తెలుస్తుంది. అగ్రికల్చరల్ ల్యాండ్స్ కొనేటప్పుడు చాలామంది వెనకాడుతారు. ద రీజన్ ఈజ్ ద సేఫ్టీ. వెల్, దీంట్లో చాలా రిస్క్ కూడా ఉంది. ద మెయిన్ రీజన్ ఫర్ మేకింగ్ దిస్ వీడియో ఈజ్ ఆల్సో దాట్. ఎందుకంటే మనం కొంతమంది ఏజెంట్స్ని నమ్ముకొని వి గో ప్రొసీడ్ ఫర్ బయింగ్ ది అగ్రికల్చరల్ ల్యాండ్స్. కానీ టేకింగ్ ద ప్రాపర్టీ ఇంటూ పొజిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కొత్తగా వచ్చే ధరణి యాప్లో ప్రతి రిజిస్ట్రేషన్కి మ్యాప్ అటెస్టెడ్ లేదు. ఎర్లియర్ మనకి ఏంటంటే ఆ సర్వే నెంబర్స్లో మనది ఎక్కడైతే ఉందో ఆ ప్రాపర్టీని లొకేట్ చేసుకొని దాన్ని కలర్ మ్యాప్ చేసి ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడున్న ధరణి యాప్లో దట్ ఈస్ నాట్ మ్యాండేట్. ఈవెన్ దో అది మనం ప్రైవేట్గా చేయించుకోవచ్చు, but not every registration document carries a map, that is the sketch of the property. సో ఇన్ జనరల్గా మనం ఇది ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు ఒకవేళ ఒక లోకల్ సర్వేయర్తో అది సర్వే చేయించుకొని ఆ సర్వేలో ఆ సర్వే మ్యాప్లో మన ప్రాపర్టీ ఎక్కడ వస్తుందో, ఆ సబ్ డివిజన్ ఎక్కడ అయిందో దాన్ని కలర్ చేయించుకొని మన ప్రాపర్టీకి మన డాక్యుమెంట్కి అటాచ్ చేయగలిగితే దట్ ఈస్ మోర్ సేఫ్ ఫర్ యూ ఇన్ ఫ్యూచర్. ఇంకొకటి, ఇది చెప్పడానికి కూడా రీజన్, దేర్ ఆర్ 2 రీజన్స్. ఒక్కటేమో అగ్రికల్చరల్ ల్యాండ్స్కి వచ్చేటప్పటికి పొజిషన్లో ఉన్న ల్యాండ్ డిఫరెంట్, రికార్డ్స్లో ఉన్న ల్యాండ్ డిఫరెంట్. దెర్ ఆర్ సర్టెన్ ల్యాండ్స్ విచ్ ఆర్ ఓన్లీ ఆన్ రికార్డ్స్ బట్ నాట్ ఫిజికలీ అవైలబుల్. ఫర్ ఎగ్జాంపుల్, మా తాతల కాలంలో ఏదో 100 acres ల్యాండ్ మాకు ఉండింది. మా తాత అమ్ముకుంటూ వచ్చారు, మా నాన్న అమ్ముకున్నారు, వాళ్ళ బ్రదర్స్ అమ్ముకున్నారు. సో వెన్ దే హ్యాడ్ బీన్ సెల్లింగ్ దీస్ ల్యాండ్స్, కొంచెం మటుకి ల్యాండ్ అటు ఇటు తేడా వస్తుంది. సో ఆ 100 acresలో సమ్ 5, 6 or 9, 10 acres అది రికార్డ్స్ మీద ఉంటుంది కానీ ఫిజికలీ అక్కడ ఉండదు. సో బేసిక్లీ ఈ ధరణి యాప్ చూసుకుంటే అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ధరణిలో ఉంటుంది.
కానీ ఫిజికలీ మీరు అక్కడ ఆన్ ద గ్రౌండ్ చూసుకుంటే మీకు ఫిజికల్ పొజిషన్ ఉండదు ప్రాపర్టీది. సో బేసిక్లీ అగ్రికల్చరల్ ల్యాండ్స్ కొనే ముందు టు టేక్ చార్జ్ ఆఫ్ ద ప్రాపర్టీ ఆర్ టు టేక్ పొజిషన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలా మట్టుకి ఈ మధ్య రిజిస్ట్రేషన్స్లో మనకి రికార్డ్ ల్యాండ్స్ రిజిస్టర్ అవుతున్నట్టు తెలిసింది, అందుకే ఈ వీడియో తీస్తున్నాను. సో ఆడియన్స్, ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ అగ్రికల్చరల్ ల్యాండ్ కొనేటప్పుడు ప్లీజ్ మేక్ ష్యూర్ యూ గో త్రూ ఏ ప్రాపర్ అడ్వకేట్, లీగల్ చేయించుకొని ఒక ప్రాపర్ రియాలిటర్ అంటే ఒక ప్రాపర్ ప్రాపర్టీ లాయర్ త్రూ మీరు ప్రాపర్టీని రిజిస్టర్ చేసుకోండి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే వన్స్ ద మనీ ఈస్ గాన్ యూ విల్ నెవర్ గెట్ ఇట్ బ్యాక్. So guys, please make sure that you proceed along with this, and this is very important step when you're buying an agricultural land.